మన ప్రభువు రక్షకుడకు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇలా లైవ్లో వచ్చిన ప్రియ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు మహాప్రేమను బట్టి మీకు ఒక పరిపూర్ణమైన దావీదు గారి గురించి ఈరోజు నేను మీకు చెప్పాలని ఇలా మాట్లాడుతున్నాను. 2, 3, 4 నిమిషాలు ఆయన యొక్క చరిత్రను మనం విని తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇది హిందూ సహోదరులు చూడొచ్చు, ముస్లిం సహోదరులు చూడొచ్చు, ఇంకా ఏ సహోదరులైనా చూడొచ్చు. ఎందుకంటే మార్గం గురించి చెప్తున్నప్పుడు వినండి. అంటే ఇందులో మీరు సత్యం ఉందో లేదో గ్రహించే మనసు దేవుడు మీకు ఇస్తాడు కాబట్టి మీరందరూ చూడొచ్చు. దేవునిలో మీరందరూ కూడా వెదగాలి. దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్నది మనం ఈ లోతులోకి వెళ్ళినట్లయితే మీకు వివరం తెలుస్తుంది. రైట్. దేవుని మహాప్రేమను బట్టి ప్రార్థన సహాయం తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, చూస్తున్న ప్రియ సహోదరులందరికీ కూడా మీ తరపు నుంచి కృపను అనుగ్రహించండి. నాకు కూడా కృపను అనుగ్రహించి విన్న వాక్యాన్ని మేము అర్థం చేసుకుని గ్రహించి ఆ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకునేలాగా అట్టి కృపను మరొకసారి అనుగ్రహించి నీ ప్రేమ చేత చెప్తున్న మాటలు మాకు అలాగే వింటున్న వీరికి అర్థమయ్యేలాగా మేము నీ మార్గాన్ని ఎన్నుకుని నీ చిత్తాన్ని ఈ భూలోకంలో నెరవేరిస్తే మాకు పరలోకాన్ని ఇస్తా అన్నావు కాబట్టి, పరదేశాన్ని ఇస్తా అన్నావు కాబట్టి అట్టి కృప మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మా అందరికీ కూడా దయచేస్తాం. యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు అడుగుచున్నాను నా ప్రభుత్వం. ఆమేన్. రైట్. ఇంక ముందుకు వెళ్దాం. 51వ కీర్తన, దావీదు గారు రాసిన 51వ కీర్తనకి వెళ్ళాలి. వెళ్ళక ముందు ఈ పైన చిన్న అక్షరాలతో మాట్లాడుతున్న మాటలు మనము చదువుకుని ముందుకు వెళ్దాం. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత, బెత్షెబా ఎవరు? ఊరియా భార్య. ఈ ఊరియా ఎవరు? దావీదు గారి సైన్యములో యుద్ధానికి వెళ్ళక ముందు ఒక సైనికుడు పేరు ఊరియా, అతని భార్య పేరు బెత్షెబా. వెళ్ళిన తర్వాత అంటే అపవిత్రత పరచబడ్డారు దావీదు గారు. ఆ తర్వాత ఒక ఆయన వచ్చాడంట. ఏం పేరైంది? చిన్న అక్షరాలు ఉన్నాయి కదా, అది చదువుతున్నాను. నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, పద్య భాగము, గద్య భాగం. ఇది పద్య భాగం. ఒక పాట రూపములో దేవునిని స్తుతిస్తున్నాడు దావీదు మహారాజు. ఇది ఎలా మనకు అర్థమవుతుంది? ఒక్క ఆమె దగ్గరికి వెళితే అది తప్పు నాయనా అని దేవుడు పంపించి, వాక్యాన్ని పంపించి, నీవు చేసినది తప్పు అన్నప్పుడు తన విషయములో పశ్చాత్తాపడి నేను చేసింది తప్పు అని గ్రహించి అతిక్రమములు దాచిపెట్టకోకుండా దాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని చూస్తూ రాస్తున్న పద్య భాగము. ఇది తెలుసుకుని నువ్వేం చేయాలి? మన జీవితంలో కూడా ఉంటాయి కదా, మానవులం కదా. దావీదు మహారాజునే దేవుడు నిలదీస్తే ఒప్పుకుని పశ్చాత్తాపడ్డారు మహారాజు దావీదు గారు. మనము ఈ విషయాలు విని హిందూ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, ఎవరైనా చేస్తున్న మన ఒకవేళ ఎవరైనా స్నేహితులు గిని చేస్తే అది తప్పు అని మనం చెప్పాలి. ఇది మామూలుగా దైవ గ్రంథము, దేవుడు తప్పు అని చెప్పారు. ఇప్పుడు మన చట్టాల ప్రకారంగా చూసినా కూడా క్షమించండి, చట్టాల ప్రకారంగా చూసిన నేరం. కాబట్టి ఈ మాటలన్నీ మీరు గ్రహించి ముందుకు వెళ్దాం.
వీలైనంత మట్టికి త్వరగా ముగించాలని నేను కోరుచున్నాను. నేను ముగిస్తాను. ఎందుకంటే మీకు అర్థమయ్యాలని ఇంత ఉపోద్ఘాతం నేను చెప్పవచ్చిన అవసరం వచ్చింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఫస్ట్ దావీదు. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? నాతాను ప్రవక్త వచ్చారు. నాతాను ప్రవక్త పంపింది ఎవరు? దేవుడు. నాతాను ప్రవక్త ఏం తీసుకొచ్చాడు ఆయన దగ్గర? సత్యాన్ని తీసుకొచ్చారు, వాక్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. దావీదేం పశ్చాత్తాపడ్డాడు? దావీదేం పశ్చాత్తాపడ్డాడంటే, నేను పాపం చేసి తిని. అది ఫస్ట్ మాట. ఈ మాట మనం అర్థం చేసుకోనక ముందు ఒక్కసారి మనం సామూయేలు గ్రంథము 2వ సామూయేలు 12వ అధ్యాయము, సామూయేలు గ్రంథము 1 సామూయేలు చూసినా 2వ సామూయేలు చూసినా ఒక సామూయేలు అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన రాస్తున్న మాటలో ఆయన ఏమి రాశారంటే, దావీదు గారి కాలంలో ఒక నాతానైన ప్రవక్త వచ్చి దావీదుని రాజుని నువ్వు పాపం చేసావని నిలబెట్టారు. అప్పుడు రాజుగారు ఏం చేశారు? పశ్చాత్తాపడి కిందకు వచ్చి దేవాతి దేవుని స్తుతించుచు, దేవాతి దేవుని గణపరచుచు, దేవాతి దేవుని మహిమపరుస్తూ దేవునిలో కొనసాగాలని దావీదు గారి యొక్క ఆలోచన మనకి కలిగి ఉండాలని ఈ మాటలు ఇప్పుడు మీకు చెప్తున్నాను. అర్థమైందా? వెళ్దాం. 2వ సామూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. 11వ వచనం కానించి ఒక దేవుడు హెచ్చరిక ఇస్తున్నారు దావీదు గారికి. ఆ మాట అందాం. 2వ సామూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం కానీ చెప్తాం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, దేవుడు సెలవిస్తున్నాడు దావీదుకి, నీ ఇంట వారి మూలమునే నేను నీకు అపాయం పుట్టింతును. నా మాట లేదు కదా. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించుదును. పగటయందు వాడు వారితో స్నేహించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటయందే నేను చెప్పిన దాన్ని చేతును. దేవుడిస్తున్న వార్నింగ్. 13వ వచనము, నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును బట్టి నిన్ను శిక్షింపకపోవును. అయితే ఈ కార్యం వల్ల యెహోవాకు దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేస్తువు గనుక నీకు పుట్టిన బిడ్డ నిత్యముగా చచ్చినని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళును. ఇది ఎవరైనా సహోదరులు మనం చెప్పాలంటే, దేవుడు ఏంటండి శిక్షిస్తాడు, దేవుడు ఏంటండి దావీదుని చంపేస్తానంటున్నాడు, దేవుడు ఏంటండి దావీదు చూస్తుండగా వాళ్ళ ఫ్యామిలీని వేరే వాళ్ళు చేస్తాడు నేను చెరిపిస్తానని అన్నారనుకో, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది చెప్పనా? అంటే హిందూ సహోదరులైన ముస్లిం సహోదరులైన ఎవరైనా కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటాకి ఇక్కడ ఉంటుంది. కానీ బాగా వినండి, దేవుడు మంచివాడు, దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడే లేకపోతే సృష్టి లేదు. మనం ఆయన వారము 100వ కీర్తన ప్రకారంగా కాదు, మనమే ఆయన వారము. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి దేవుడు ఇస్తున్న తీర్పు న్యాయమైన తీర్పు. ఇప్పుడు మనకే ఉన్నదంటే, నువ్వు ఉన్నావంటే నీ భార్యని విడిచిపెట్టి ఇంకో భార్య ఎవరో సహోదరు భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడవంటే చుట్టుపక్కల అందరూ కూడా నిన్ను నిలదీరా? ఆవిడ ఆమెకు భార్య కదా, అతనికి భార్య కదా, ఆమెతో నువ్వెందుకు మాట్లాడుతున్నావని నిలదీస్తారు కదా. నిలదీస్తారా లేదా? గ్రహించాలి. అలాగే వాక్యము దగ్గర చీకటి పారిపోవాలి, సత్యము నిలబడాలి. ఇది నువ్వు గ్రహించినట్లయితే ఇప్పుడు కీర్తన గ్రంథం 51వ కీర్తన సంకీర్తనకు వచ్చి దావీదు గారు దేవాతి దేవునితో నిర్విచ్ఛిన్నము చెప్తున్న మాటలు మనం వినాలి.
మొదటి 2 వచనాలు చదివి ముగించేసుకుందాం. మొదటి వచనం, నా అతిక్రమములను తుడిచివేయుము. అతిక్రమం ఎందుకు వచ్చింది? క్రమం తప్పారు. రెండవ వచనం, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. కడగటం అంటే ఎలాగా? ఈ నీళ్ళు కాదు. ఈ నీళ్ళు మనం శుభ్రపరుచుకుంటాం. కానీ కడగటం అంటే వాక్యం వచ్చిన తర్వాత ఉదక స్నానం చేత నన్ను కడుగు నాయనా అని దావీదు చెప్తున్నమాట. ఈరోజు నువ్వైనా నేనైనా అలా పశ్చాత్తాపడుతున్నామా? బుద్ధి విషయమై పెద్దవారై, దుష్టత్వ విషయమై చిన్నవారుగా ఉన్నామా? అలా ఉన్నట్లయితే దేవుడిని ఈరోజు నీతోటి మాట్లాడుతున్నాడు. జస్ట్ 2 వచనాలు మనం చదువుకున్నాం. 51వ కీర్తన సంకీర్తనలో మొదటి వచనం, రెండవ వచనం. రెండవ వచనములో 2 లైన్లు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పాపం ఏలుతుంది. గమనించండి, కిడ్నీలు పోయినా, హెల్త్ పోయినా, ఏది పోయినా నువ్వు రక్షింపబడతావు. పాపం మాత్రం నీలో రాకూడదు. వెంటబడి బాగా గమనించు. ఈ కన్ను లేకపోయినా, చెవి లేకపోయినా, కాలు లేకపోయినా, ఏమి ఖరాబ్ అయిపోయినా, షుగర్ వచ్చినా, వీపు వచ్చినా, ఏమొచ్చినా, అవయవాలు పాడైపోయినా, పాపాన్ని మాత్రం నువ్వు తీసుకువెళ్ళకూడదు. ఈ భూలోకములోని ఈ పాపాన్ని ఇక్కడే దావీదు ఎలాగైతే విడిచిపెట్టాడో, నీవు కూడా ఈ మాటలు విని ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పుడే విడిచిపెట్టాలి. అట్టి కృప దేవుడిని అందరికీ, మనందరికీ ఇచ్చిన గాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లును గాక. చూస్తున్న మీ అందరి సహోదరులకి మరొక్కసారి నా తరపు నుంచి, నా కుటుంబ తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.